హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరటెస్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్కి రిక్రూట్మెంట్ ఇది. సో మనకి ఇది 7 పే స్కేల్ ఇక్కడ ఇచ్చారు. లెవెల్ పే 7th CPC పే మ్యాట్రిక్స్ ఇది. పే రివిజన్ పే బ్యాండ్ వచ్చేసి 15,600 నుంచి 39,100 ప్లస్ 5,400 గ్రేడ్ పే ఉంటుంది. సో ఇది చాలా మంచి పే స్కేల్ అని చెప్పవచ్చు. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23rd 7 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకొక 2 డేస్లో మనకి లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd 8 2021. సో 1 month ఉంటుంది మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో. అండ్ ఫీ పేమెంట్కి డేట్ కూడా సేమ్ 23 8 2021. అండ్ CBT ఎగ్జామ్ వచ్చేసి Tier 1కి 10/10/2021కి మనకి ఇది టెంటేటివ్ మేబీ. ఓకే, అండ్ ఇది 10/10/2021 కాదు, మనకి అగైన్ మళ్ళీ ఒక నోటీస్ అయితే ఇచ్చారు. 3/10/2021కి ఇచ్చారు. నేను ఆ నోటీస్ కూడా పెడతాను. ఓకే, మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది Tier 2. అది ఏం డేట్స్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా ఏమీ ఇవ్వలేదు. సో మనకి 3 టైర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. Tier 1 ఆబ్జెక్టివ్, Tier 2 రిటర్న్ టెస్ట్, డిస్క్రిప్టివ్ పేపర్, Tier 3 ఇంటర్వ్యూ ఉంటుంది. సో వేకెన్సీస్ చూసుకోండి ఫ్రెండ్స్. టోటల్ ఏఓకి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 44 వేకెన్సీస్ ఉన్నాయి. 44 వేకెన్సీస్. అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్కి 21 వేకెన్సీస్. సో ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ కూడా ఇచ్చారు, అవి చూసుకోండి మీరు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఫర్ ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ క్యాండిడేట్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ రికగ్నైజ్డ్ సెక్యూరిటీ నాట్ లెస్ దెన్ 55% ఇన్ ఫినల్ డిగ్రీ. సో డిజైరబుల్ వచ్చేసి అగ్రికల్చర్ అదే ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. CA కానీ ICWA అండ్ CS చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో డిజైరబుల్ ఇది. సో మనకి ఎసెన్షియల్ అయితే ఇంపార్టెంట్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి. అండ్ సెంటర్స్ వచ్చేసి మనకి కింద ఇచ్చారు, నేను అవి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అది Tier 1కి సెంటర్ ఇచ్చారు, Tier 2 సెంటర్స్ కింద మనకి ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుంచి 30 years, మ్యాక్సిమం 30 years ఉండాలి. సో కొన్ని కేటగిరీస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో అండ్ రిజర్వ్డ్ కేటగిరీ OBC అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ 480 పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీ 20 rupees, టోటల్ 500. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, సో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ షెడ్యూల్ SC ST అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి ఫీ ఎగ్జామినేషన్ ఫీ ఏమి ఉండదు. రిజిస్ట్రేషన్ ఫీ 20 rupees పే చేసి సరిపోతుంది. అండ్ ఫర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ సేమ్ ఎగ్జామినేషన్ ఫీజు ఉన్నాయి. ఫర్ బోత్ అంటే రెండింటికి అప్లై చేసే వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో AO అండ్ FA అండ్ AO ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్కి 960 rupees ఎగ్జామినేషన్ ఫీ, 40 rupees వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ, 1000 rupees. ఫర్ అదర్స్ సో 40 rupees ఉంది. సో మనకి ఇక్కడ ఇచ్చారు పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ అప్లికేషన్ డేట్స్ అనేవి ఎప్పటివరకు అనేది ఆల్రెడీ మనం చెప్పాము. అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా పే చేయాలి. అండ్ మనం అప్లికేషన్ కూడా ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి లింక్ యాక్టివేట్ కాలేదు, ఇంకా 23rd యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ కాగానే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేయండి ఆన్లైన్లో. సో ఇది చాలా మంచి పోస్ట్, చాలా మంచి పే స్కేల్ అయితే ఇచ్చారు మనకి. పే బ్యాండ్ అనేది లెవెల్ 14 పే బ్యాండ్ ఇస్తున్నారు, లెవెల్ 14. ఓకే, మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫోటో సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. సో మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకున్నా కూడా ఒక ఫోటో సిగ్నేచర్కి తప్పకుండా ఉండాలి. ఓకే, మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉంది అండ్ ఇక్కడ మెయిల్ ID కూడా ఉంది. సో మీరు మెయిల్ IDకి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ పెట్టొచ్చు. అండ్ Tier 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అన్ని 34 సెంటర్స్ ఉన్నాయి. సో ఒక స్టేట్కి ఒకటైతే ఇచ్చారు మనకి సెంటర్. ఓకే, మనకి హైదరాబాద్ ఉంది, తెలంగాణ అండ్ AP వాళ్ళకి విజయవాడ ఉంది. సో మీరు అప్లై చేసుకోండి. అండ్ Tier 2కి కూడా హైదరాబాద్ సెంటర్ ఉంది మనకి. సో మీరు Tier 2 కూడా హైదరాబాద్లోనే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న 12 సెంటర్స్ మాత్రమే Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. సో మనకి పేపర్ చూసుకోండి, Tier 1 ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనేది. సో
మనకి ఇక్కడ ఇచ్చారు సెక్షన్ 1 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంది, అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50-50. సో ఈ సెక్షన్ క్యారీ 50 మార్క్స్ అండ్ 50 క్వశ్చన్స్. సో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. 3 hours డ్యూరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి. సో మనకి టైర్ 1 మార్క్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ లెవెల్ మాత్రం చూస్తారు. ఈ మార్క్స్ మెరిట్కి యాడ్ చేయరు. సో టైర్ 2 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి మనకి ఫైనల్గా చూస్తారు. సో టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చి ఉంటుంది అని చెప్పాను ఆల్రెడీ. సో పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్, పేపర్ 2 150, పేపర్ 3 150, పేపర్ 4 150. సో టోటల్ 600 మార్క్స్ ఉంటాయి. ఇది సేమ్ యూపీఎస్సీ మోడల్ ఉంటుంది పేపర్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి అయితే మనకి ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి ఇక్కడ కూడా టాపిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. 100 మార్క్స్ ఇంటర్వ్యూ. ఇది టోటల్ 700 మార్క్స్కి మనకి మెరిట్ లిస్ట్ తీస్తారు. సో ఇక్కడ మన స్ట్రక్చర్ ఇంటర్వ్యూ స్ట్రక్చర్ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి 5 మార్క్స్, 60% అబోవ్ ఉంటే 5 మార్క్స్ ఉంటుంది, 55% అండ్ బిలో 60 ఉంటే 4 మార్క్స్ ఇస్తారు మనకి. సో మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే 5 మార్క్స్ ఇస్తారు, అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా ఉంటే 5 మార్క్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దేనికి ఎంత ఇస్తాము అనేది. సో వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఇది మీరు వర్డ్ కానీ ఎక్సెల్ షీట్ కానీ ఏదైనా ఉంటే సరిపోతుంది దానికి. సో మనకి ఇక్కడ సిలబస్ ఇచ్చారు సెక్షన్ ఏకి, బికి అండ్ సిడి. అండ్ ఫర్ టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ ఆల్సో మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు. సో ఫర్ పేపర్ 2, ఫర్ పేపర్ 3 అండ్ పేపర్ 4. సో యూ నీడ్ టు గో త్రూ దిస్ ఆల్ ద పేపర్స్. మనకి నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఇది ఆఫీసర్కి పే స్కేల్ ఇచ్చారు, లెవెల్ 10 పే స్కేల్ ఇది. అండ్ మీరు గూగుల్ ఓపెన్ చేసి లెవెల్ 10 పే బ్యాండ్కి ఎంత పేమెంట్ వస్తుందని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంచి పే బ్యాండ్ వస్తుంది, 80,000 90,000 వరకు వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చారు పే బ్యాండ్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్.